సముద్ర గర్భంలో మానవ మనుగడకు సైన్స్ కు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఒడ్డుకు కనిపించే జలచరాలు, చేపలు, తిమింగలాలు, సొరచేపలు, జెల్లీ ఫిష్లు లాంటివి అయితే కనిపించనివి చాలానే ఉన్నాయి. ఆ కోవకు చెందిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిపై నెటిజన్లు కూడా తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి వీడియో గురించి మాట్లాడుకుందాం. కొందరు వ్యక్తులు పడవపై సరస్సులో చేపల వేటకు వెళ్ళగా వాళ్లకు నీటి అడుగున ఓ భారీ ఆకారం కనిపించింది. ఇట్లాంటి ఆకారం కాదు, ఆ పడవ పక్క నుంచి అది వెళ్తూ సడన్ గా నీటి అడుగునకు వెళ్ళిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కొందరు తీయగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 1960ల కాలంలో నాసా సముద్ర గర్భంలోని జీవుల గురించి అన్వేషించగా ఇప్పుడు ఒక్కొక్కటిగా అందుకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కొందరు ఈ వీడియోపై కమెంట్ చేస్తూ అది భూమిపై ఉన్న భారీ పాము టైటానోబోవా అని, కొందరు లేదు ఓ రకమైన జాతికి చెందిన చేప అని మరికొందరు కమెంట్ చేశారు. ఇంకొందరైతే ఇది వైట్ స్టర్జన్ అని అన్నారు. టైటానోబోవా ఇప్పటికే అంతరించిపోయిందని, అది స్టర్జన్ ఫిష్ అయి ఉండొచ్చని పేర్కొన్నారు. మొసలి లాంటి ఆకారంతో కూడిన ఈ పెద్ద చేప 150 సంవత్సరాల వరకు బతుకుతుంది. అలాగే దీని బరువు సుమారుగా 1 టన్ను ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. దాదాపుగా 200 మిలియన్ సంవత్సరాలకు పైగా ఉనికి ఉన్న ఈ పురాతన జీవులు కెనడాలోని నదులు, సరస్సులు, తీర ప్రాంత జలాల్లో ఎక్కువగా కనిపిస్తాయని సమాచారం. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.